హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. ప్రభుత్వ పాఠశాలల్లో ఉద్యోగాలకి నోటిఫికేషన్ విడుదలైంది. క్లర్క్ ఉద్యోగాలు, పర్మనెంట్ ఉద్యోగాలు. 10వ తరగతి పాస్ అయితే సరిపోతుంది. మన జీతం 45,000 రూపాయలు. లాస్ట్ డేట్ వచ్చేటికి 17th ఏప్రిల్. 50 ఏళ్ళ వరకు అవకాశం అయితే ఉంది. మనకి 17 ఏప్రిల్లో మేము అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. ఈ నోటిఫికేషను మనకి ఎలా అప్లై చేసేయాలి, ఫుల్ డీటెయిల్స్ తెలుసుకునే ముందర మన ఛానల్ని లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. మొదటగా చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కొలిసికి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ నోటిఫికేషన్ మనకి సైన్స్ స్కూల్ రివారి హర్యానా నుంచి రావడం అయితే జరిగింది. రిక్రూట్మెంట్ ఆఫ్ ది స్టాఫ్స్ ఇక్కడ మనకి రెగ్యులర్గా ఆరు కాంట్రాక్ట్ బేస్లో కూడా తీసుకోవడం జరుగుతుంది. టీజీటీ జనరల్ సైన్స్ కోసం రెగ్యులర్ పోస్ట్, ఓబీసీ వారి కోసం ఎవరైతే బ్యాచిలర్ డిగ్రీ చదివిన వారో, సీటెట్ పాస్ అయిన వారు, దీనికి బీఈడీ ఉన్నవారు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. వీరికైతే ఒక 80,000 దాకా శాలరీ అయితే రావడం జరుగుతుంది. బేసిక్ పే అయితే ఇంత. వీరికి ఏజ్ వచ్చేటప్పటికి 21 నుంచి 35 దాకా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. ఏజ్ వచ్చేటి 17 ఏప్రిల్ 2026 కల్లా చేయాలి. తర్వాత ఏమేమి సబ్జెక్టులో ఉండాలంటే బయాలజీలోను, బాటనీలోను, జువాలజీలో మనకి సబ్జెక్టు వచ్చిన వారు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. టీజీటీ సోషల్ సైన్స్ ఇది కాంట్రాక్ట్ బేస్లో తీసుకుంటున్నారు. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటే వారు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉండదు. దీనికి కూడా 70,000 రూపాయల శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఏజ్ మనకి 21 నుంచి 35. నేను తమ్మనేల్లో చెప్పిన విధంగా మ్యూజిక్ టీచర్స్ కూడా ఉంది. కాంట్రాక్ట్ బేస్లో తీసుకున్నారు. ఎవరైతే డిగ్రీ మ్యూజిక్లు చేశారో వారికి శాలరీ వచ్చి 70,942 రూపాయల నుంచి మొదలవుతుంది. 21 నుంచి 35 ఇయర్స్ వరకు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. అది నేను తమ్మనేల్లో పెట్టిన విధంగా అయితే మనకి ఎల్డీసీ లోవర్ డివిజన్ క్లర్క్కి ఇది రెగ్యులర్ పోస్ట్లో 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అన్రిజర్వ్డ్గా అయితే ఉన్నాయి. ఎవరైతే మనకి 10th క్లాస్ చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. టైపింగ్ స్పీడ్ మనకి 40 words per minute ఉన్నవారు దీనికి టైపింగ్ కూడా రావాలి. ప్రొఫిషియన్సీ ఇన్ కంప్యూటర్, ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్, ఇంటర్నెట్ కోసం తెలియాలి వీరికి. డిజరబుల్ నాలెడ్జ్ ఆఫ్ షార్ట్ హ్యాండ్ ఎబిలిటీ ఇన్ కరస్పాండెన్స్ ఇంగ్లీష్లో ఉంటే వారికి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుందని అన్నారు. నాలెడ్జ్ అండ్ అకౌంటింగ్ ప్రొసీజరు, ఇన్వెంటరీ మేనేజ్మెంట్ కోసం తెలిసిన వాళ్ళు కూడా ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇది ఉంటే దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. పే లెవెల్ 2 మనకి 19,900 నుంచి మొదలవుతుంది. అన్నీ కలిపి ఒక 50,000 దాకా శాలరీ అయితే రావడం జరుగుతుంది. వీరికి 18 నుంచి 50 సంవత్సరాల ఉన్నవారు దీనికి అప్లై చేసుకునే అవకాశం అవుతుంది. 17 నుంచి 26 మధ్యన దీనికి అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ వచ్చేటప్పటికి 5 years ఎస్సీ ఎస్టీలకి, 3 years ఓబీసీ వారికి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఇది ఆఫ్లైన్లో పంపించవలసి ఉంటుంది. మనకి అప్లికేషన్ ఫిల్ చేసి దానికి డాక్యుమెంట్స్ పెట్టి పంపించవలసి ఉంటుంది. డిమాండ్ డ్రాఫ్ట్ అయితే 500 రూపీస్ తీసుకోవాల్సి ఉంటుంది. తర్వాత దాంతోపాలంగా సెల్ఫ్ ఎన్వలప్ అడ్రస్ 56 రూపీస్ స్టాంప్స్ కూడా దానికి అంటించి పంపించవలసి ఉంటుంది. దీన్ని ఎక్కడ పంపించాలంటే మనకి సైన్స్ స్కూల్ రివారి, విలేజ్ గోత్ర, డిస్ట్రిక్ట్ రీవాకి పంపించవలసి ఉంటుంది. మనకి అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఇక్కడ మనకి ఫిల్ చేయవలసి ఉంటుంది. జనరల్ మరి అమౌంట్ డీడీ అని తీసారు, అది నేము, తర్వాత ఫాదర్ నేము, తర్వాత డేట్ ఆఫ్ బర్త్, తర్వాత మనకి ఎప్పుడు దాకా ఎన్ని సంవత్సరాలు ఉంది మీది, అడ్రస్, ప్లేస్ ఆఫ్ బర్త్, నేషనాలిటీ, మ్యారిచువల్ స్టేటస్, తర్వాత మొబైల్ నేమ్, తర్వాత ఎంతమంది పిల్లలు ఉన్నారో అవి రాయవలసి ఉంటుంది. ఫోటోగ్రాఫ్స్ని ఇక్కడ అంటించవలసి ఉంటుంది. తర్వాత అకాడమిక్ క్వాలిఫికేషన్స్, తర్వాత ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్, తర్వాత ప్రిఫరెన్స్ ఇన్ లాంగ్వేజ్, ఏమేమి లాంగ్వేజ్లు మీకు వచ్చేనా అవి, తర్వాత హాబీస్, తర్వాత యాక్టివిటీస్, తర్వాత అటాచ్మెంట్ స్పోర్ట్స్ ఏమైనా ఉంటే స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ దీనికి పెట్టవలసి ఉంటుంది. వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే వర్క్ ఎక్స్పీరియన్స్ పెట్టవలసి ఉంటుంది. తర్వాత మీకు సిగ్నేచర్ చేయవలసి ఉంటుంది, డేట్ రాయవలసి ఉంటుంది, దాన్ని సెండ్ చేయవలసి ఉంటుంది.
ఇది ఫిల్ చేసి చెప్పిన డాక్యుమెంట్స్ అన్నీ మనకి సెల్ఫ్ అటెస్టెడ్ చేసి దీన్ని సెండ్ చేయవలసి ఉంటుంది. అప్లికేషన్ అడ్రస్ కూడా చెప్పడం జరిగింది. ఒక ఎన్వలప్ తీసుకుని ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు అది, తర్వాత మీకు టు అడ్రస్ రివారీ, తర్వాత ఫ్రమ్ అడ్రస్ పెట్టి దీన్ని స్పీడ్ పోస్ట్ కానీ తర్వాత లేకపోతే ఆర్డినరీ పోస్ట్ అయితే పంపించండి. ఈ నోటిఫికేషన్ని అప్లికేషన్ లింక్ని మన టెలిగ్రామ్లోను వాట్సాప్ ఛానల్లో ఉంటుంది, అక్కడి నుంచి డౌన్లోడ్ అయితే చేసుకోండి. మన టెలిగ్రామ్ని ఫాలో అవ్వండి. తర్వాత ఏదైనా డౌట్స్ ఉంటే మనకి కామెంట్ రూపంలో తెలియజేయండి. తర్వాత ఫ్రెండ్స్కి కొలుస్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. మన ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వివిఎం కెరీర్ మేకర్ని. ఓకే, బాయ్.